హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ ఫిబ్రవరి 2024 మంత్ కోసం, అంటే జనవరి మంత్ ఎక్స్పైరీ నుంచి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు కూడా స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండ ఛాన్స్ ఉంది అనే ప్రిడిక్షన్ వీడియో మనం చూద్దాము. సో ఎప్పటిలాగే ఈ మంత్ ప్రిడిక్షన్ వీడియో కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా మనం ఎప్పుడు కూడా ఒక గ్రాఫ్ రూపంలో ఆ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది చూపిస్తాము. అలాగే దాంతోపాటు ఎకానమీ ట్రెండ్స్ ఎలా ఉండబోతుంది, అలాగే రేట్ కట్సా లేదా రేట్ హైక్సా ఈ మంత్ కోసం ఏముండబోతుంది అనే ప్రిడిక్షన్ మనం చూస్తాము. అలాగే ఫైనాన్షియల్స్, ఇంకా గోల్డ్ రేట్స్ ప్రిడిక్షన్ కూడా మనం ప్రతి మంత్ లాగే ఈ మంత్ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాము. అలాగే ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ లూజర్స్ ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఎప్పటిలాగే ఈ మంత్ కూడా చూద్దాము. సో ముందుగా మనం ఎకానమీ ట్రెండ్ అండ్ రేట్ హైక్స్ గురించి మాట్లాడాలి అంటే, సో ఎకానమీ ట్రెండ్ అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ దిస్ మంత్ ఫిబ్రవరి 2024. సో అంటే ఆ క్యాష్ ఫ్లో మనీ అవైలబిలిటీ కెన్ బి ఇంక్రీజ్ దిస్ మంత్ ఫిబ్రవరి 2024. సో అది ఉండాలి అంటే కంపల్సరీ రేట్ కట్ అనేది పాసిబిలిటీ ఉంటేనే అది జరుగుతుంది. సో క్యాష్ ఫ్లో పెరగడం అనేది జరుగుతుంది. సో దిస్ మంత్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రేట్ కట్ ఫిబ్రవరి 2024 మంత్ కోసం. ఎక్కువ ప్రాబిలిటీనే ఉంది, హై ప్రాబిలిటీ ఈస్ దేర్ ఫర్ ఏ రేట్ కట్ ఇన్ దిస్ మంత్. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ చూసినప్పుడు ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ని ఇవ్వడానికి ఛాన్స్ ఇస్ దేర్. సో ఆ క్యాష్ ఫ్లో అనేది కంపల్సరీ పెరుగుతుంది. సో దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ఎకానమీ. సో అది పాజిటివ్గా ఉండడానికి, అలాగే ఇక మనం ఫైనాన్షియల్ ట్రెండ్స్ అనేది, అలాగే గోల్డ్ రేట్స్ అనేది మనం గెయినర్స్ లూజర్స్ చెప్పినప్పుడు చెప్తాము. సో ముందుగా మనం ఏదైతే స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ముందుగా మనం చూద్దాము. సో ఈ మంత్ కోసం అది సుమారుగా ఎలా ఉండబోయే ఛాన్స్ ఉంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ ఇది 29th జనవరి 2024. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత డౌన్వర్డ్ మూమెంట్ చూపించింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఇది నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా కొంచెం డౌన్ ట్రెండ్ ఇది, తర్వాత మళ్ళీ ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ఎండింగ్ పాయింట్. సో ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఈ బ్రేక్అవుట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏంటి అనేది మనం చూద్దాము ఫస్ట్. సో ఇది 6th ఫిబ్రవరి 2024. అలాగే ఇది ఈ పాయింట్ 12th ఫిబ్రవరి 24. సో ఇది వచ్చేసి ఇది 20 ఫిబ్రవరి 2024. సో ఇది 28th ఫిబ్రవరి 2024. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ 29th ఈ మంత్ 29th ఫిబ్రవరి 2024 వరకు. సో ఓవరాల్గా చూసినప్పుడు సో ఆ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది ఇట్ ఈస్ పాజిటివ్ అప్ ట్రెండ్. సో ఓవరాల్గా చూసినప్పుడు, సో అలాగే ఇక ఈ బ్రేక్అవుట్ పాయింట్స్ చెప్పాము. సో ఆ బ్రేక్అవుట్ పాయింట్స్ దగ్గర ఎలా ఉంటుంది మెయిన్గా ఈవెంట్స్ అనేవి మనం చెప్తాము. సో ఇక్కడ అంటే ఏదైతే ఈ 6th ఫిబ్రవరి 2024 అనేది చూపించామో, సో అక్కడి నుంచి క్యాష్ ఫ్లో అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆఫ్టర్ దిస్ 6th ఫిబ్రవరి 2024 we can expect a rate cut from all over the central banks. సో ఇక్కడ ఈ 6th ఫిబ్రవరి తర్వాత మాత్రం కంపల్సరీ ఒక రేట్ కట్ని, మనం ఇంట్రెస్ట్ రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పటి వరకు మాత్రం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది డౌన్వర్డ్గానే ఉంది. ఇక్కడి నుంచి మాత్రం మంచి అప్ ట్రెండ్ తీసుకొని 12th ఫిబ్రవరి వరకు చాలా మంచి పాజిటివ్ మూవ్మెంట్ని చూపించే ఛాన్స్ ఉంది. కానీ సో 12th ఫిబ్రవరి నుంచి మళ్ళీ కొంత మాత్రమే, సో ఈ ఫేజ్ మాత్రం కొంత డౌన్ ట్రెండ్ చూపించే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అంత డౌన్ ట్రెండ్ కాకుండా కొంచెం తక్కువ, సో లెసర్ డౌన్ ట్రెండ్ ఫ్రమ్ 12th ఫిబ్రవరి టు 20th ఫిబ్రవరి 2024.
మళ్ళీ ఇక్కడ నుంచి 20th ఫిబ్రవరి నుంచి మళ్ళీ 29th ఫిబ్రవరికి కూడా సో మామూలుగా నార్మల్ అప్ ట్రెండ్ పాసిబిలిటీ ఉంది. సో మొత్తంగా చూసినప్పుడు ఓవరాల్గా అప్ ట్రెండ్ పాసిబిలిటీ ఉంది, పాజిటివ్ ట్రెండ్ పాసిబిలిటీ ఉంది ఫిబ్రవరి 2024 కోసం. సో ఆల్రెడీ మనం చెప్పాము ఈ 6th ఫిబ్రవరి 2024 ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రేట్ కట్ ఇన్ దిస్ మంత్. సో ఇది ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఫిబ్రవరి 2024 కోసం. సో ఇక మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూద్దాము. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ కోసం ఏమేమి పాజిటివ్గా ట్రెండ్ అవుతాయి, ఏమేమి నెగిటివ్గా ట్రెండ్ అవుతాయి అనేది చూడాలి అంటే సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూద్దాము. సో గోల్డ్ ప్రైసెస్, సో గోల్డ్ ప్రైసెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, గెయినింగ్ సైడ్ అప్ ట్రెండ్ చూపించే ఛాన్స్ ఉంది ఫిబ్రవరి 2024 కోసం. అలాగే ఫైనాన్షియల్స్, సో ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్ కూడా పాజిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ మంచి అప్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ స్టాక్స్, ముఖ్యంగా ఫార్మా స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ఇవి రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్. సో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా సో ఇవి కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్, పెట్రోకెమికల్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా, సో అవి కూడా. అలాగే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవన్నీ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అవుతాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, సో ఇలాంటివన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవి మంచిగా హాస్పిటల్స్, ఫార్మా, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ఇందులో కూడా ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, పర్టికులర్గా చెప్పాలి అంటే 1st ఫిబ్రవరి నుంచి, అలాగే వాటిని బేస్ చేసుకునే పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా. అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా 1st ఫిబ్రవరి నుంచి గెయినింగ్ సైడ్కి మారుతాయి. అలాగే ఇక నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, సో ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవి ఏవైతే 12th ఫిబ్రవరి నుంచి గెయినింగ్ సైడ్లోకి మారుతాయి. ఎఫ్ఎంసీజీ, అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్, సో ఈ కంపెనీల స్టాక్స్. అలాగే ఇంకా లగ్జరీ సంబంధించినవి, లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, సో ఇలాంటి వాటి స్టాక్స్ ఇవన్నీ కూడా. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అంటే సినిమాల థియేటర్ కంపెనీల స్టాక్స్, డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, సో వీటి స్టాక్స్ అన్ని కూడా 12th ఫిబ్రవరి నుంచి ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్కి మారుతాయి. అక్కడ వరకు కొంత నెగిటివ్ ట్రెండ్ పాసిబిలిటీ ఉన్నా కూడా 12th నుంచి గెయినింగ్ సైడ్కి మారుతాయి. అలాగే ఇంకా స్టీల్స్ స్టాక్స్ కూడా, ఇంకా ఐటీ స్టాక్స్, సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మనం లూజర్స్ విషయం చూద్దాము. అంటే డౌన్ ట్రెండ్ చూపించే స్టాక్స్, సో ఫిబ్రవరి 2024 కోసం సో ఇవి తక్కువే ఉన్నాయి. సో ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి, అలాగే లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి. ఇంకా ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి. సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్, సర్వీసెస్ ఓరియంటెడ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే ఎడ్యుకేషన్ సర్వీసెస్, అలాగే ఇంకా ఏవైతే ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీ, సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అన్నీ కూడా కొంత డౌన్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సో వీటిని తయారు చేసే కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా కొంత డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది ఫిబ్రవరి 2024 కోసం. సో ఫ్రెండ్స్, చూశారు కదా
కమింగ్ మంత్ ఫిబ్రవరి 2024 కోసం స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ గ్రాఫ్, స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండబోతుంది, అలాగే ఎకానమీ ట్రెండ్ మనం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నాము. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కట్ కూడా పాసిబిలిటీ ఉంది అని చెప్పాము ఈ మంత్ కోసము. అలాగే ఇంకా గెయినర్స్ లూజర్స్ అన్నీ కూడా మనం ఈ మంత్లీ ప్రిడిక్షన్, స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ వీడియోలో చూసాము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.